హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి అంశం రోజు ఒక చర్చనీయాంశమైనటువంటి సబ్జెక్ట్గా మారినటువంటి విషయం త్రిష సినీ నటి త్రిష త్వరలో రాజకీయ అరంగేటం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తోంది. తమిళనాట జరిగినటువంటి ఎన్నికల్లో టీవీకే పార్టీ అనూహ్య విజయం తర్వాత, టీవీకే పార్టీ విజయం సాధించిన తర్వాత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పేరు, అందరి దృష్టిలో పడుతున్నటువంటి పేరు త్రిష. తమిళనాట టీవీకే పార్టీ అధినేత విజయ్కు అత్యంత సాన్నిహిత్యంగా, అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి త్రిష పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున మారుమోగుతుంది. వాస్తవానికి టీవీకే పార్టీ స్థాపించినప్పటి నుంచి త్రిష పేరు వినిపిస్తూనే ఉంది. తమిళనాడులో సాధారణంగా రాజకీయాలు వ్యక్తి ఆధారంగా ఉంటాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. గతంలో ఎంజి రామచంద్రన్ ఆధారంగా రాజకీయాలు నడిచేవి, తర్వాత కరుణానిధి ఆధారంగా రాజకీయాలు, ఆ తర్వాత జయలలిత ఆధారంగా రాజకీయాలు. సో ఎంజి రామచంద్రన్ వారసత్వాన్ని ఆయన కుమారులు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ తీసుకోకుండా ఆయన రెండవ భార్యగా ఉన్నటువంటి జయలలిత తీసుకోవడం అనేది చాలా అప్పట్లోనే ఒక సంచలనమైనటువంటి విషయం. అన్నా డిఎంకే పార్టీని జయలలిత తన కన్ను సన్నల్లో తన సారథ్యంలో నడిపించడమే కాకుండా 2-3 సార్లు అధికారాన్ని తీసుకురాగలిగారు ఆమె. అందుకే తమిళనాట జయలలితను అమ్మగా పిలుస్తారు. ఆ తర్వాత ఆమె నెచ్చెలి శశికళను చిన్నమ్మగా పిలుస్తుంటారు. సో ఇక్కడ జయలలిత మరణం తర్వాత శశికళ జైల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఆమె రాజకీయాలకి దూరంగా ఉండడంతో ఈ అమ్మ చిన్నమ్మ పేర్లు దాదాపుగా తమిళనాడు ప్రజల మనసుల నుంచి, హృదయాల నుంచి చెరిగిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఒక చర్చ వచ్చినప్పుడు ఇప్పుడు టీవీకే పార్టీ విజయం సాధించిన తర్వాత త్రిష పేరు వినిపిస్తుంది. త్రిష అందరి మనసుల్లో ఉంటుంది. త్రిష ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చు, ఆ స్థానాన్ని చేరుకోవచ్చు అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే తమిళనాట విజయం సాధించినటువంటి, తమిళ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్కు అత్యంత సాన్నిహిత్యంగా ఉంటున్నది త్రిష. త్రిష కారణంగానే బహుశా విజయ్ ఫ్యామిలీలో కూడా, విజయ్ భార్యతో కూడా విడాకులకు దారి తీసినటువంటి పరిస్థితి అని చెప్పాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ త్రిషతో విజయ్కు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఎవరు కాదనలేరు. ఒకానొక దశలో 2024లో పార్టీని స్థాపించినప్పుడు కూడా పెద్ద ఎత్తున త్రిష ఇంటి ముందు క్యూలు కనిపించాయి. విజయ్ని ప్రసన్నం చేసుకునేందుకు టీవీకే పార్టీలో మెయిన్ రోల్ పోషించేందుకు చాలామంది నేతలు క్యూ కట్టారు. ఆఖరికి 2026 ఎన్నికలకు ముందు టికెట్ల కోసం కూడా త్రిష లాబియింగ్ పనిచేసిందనేది అందరూ చెబుతున్నటువంటి మాట. సో అంతేకాకుండా వాస్తవానికి టీవీకే పార్టీని ఎన్డీఏలో చేరమని చెప్పి పెద్ద ఎత్తున ఒత్తిళ్ళు వచ్చాయి. ఈ ఒత్తిళ్లకు కారణంగా సామధాన దండోపాయ భేదాల్ని ప్రయోగించింది బీజేపీ అధిష్టానం అనేది కూడా అందరూ చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి విజయ్ పార్టీ సమావేశంలో జరిగినటువంటి ఒక స్టాంపేడ్లో దాదాపు 40 మంది చనిపోయారు. దీనిపై సిబిసిఐడి కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ విజయ్ చుట్టూ ఆ కేసులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. అటు అంతకుముందు విజయ్ ఆఫీసుపై, విజయ్ ఇంటిపై ఐటీ రైడ్లు జరిగాయి. ఆ తర్వాత విజయ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొడవలు ఉన్నాయి. ఈ అన్ని గొడవల్ని, అన్ని వివాదాలని ఒక సాకుగా చూపించి విజయ్ని లొంగ తీసుకునే ప్రయత్నం జరిగిందనేది కూడా అందరూ చెబుతున్నటువంటి మాట. మొత్తానికి విజయ్ను ఎన్డీఏలో చేర్చుకునే విషయంలో హోంమంత్రి అమిత్ షాతో త్రిష సమావేశమయ్యారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. చాలామంది ఈ వార్తలో ఎలాంటి సత్యదూరం లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా హోంమంత్రి అమిత్ షాతో త్రిష సమావేశమయ్యారనే వార్త వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఎన్డీఏలో టీవీకే చేరుతుందనే వార్తలు వచ్చాయి. కానీ టీవీకే అధినేత విజయ్ నిర్ద్వందంగా అన్నిటినీ తిరస్కరించి ఒంటరిగానే బరిలో దిగారు. ఒంటరిగానే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని నిర్ణయించారు. ఒంటరిగానే బరిలో దిగి తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అధికారం చేజిక్కించుకోనున్నారు. సో ఓవరాల్గా పరిణామాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎన్డీఏలో చేరినా చేరకపోయినా ఎన్డీఏ చేరిక విషయంలో, ఒత్తిడి విషయంలో త్రిష పాత్ర కూడా కనిపించింది తమిళనాట రాజకీయాల్లో. ఇప్పుడు తమిళనాట టీవీకే పార్టీ విజయం సాధించిన తర్వాత త్రిష పేరు మరోసారి మారుమోగుతుంది. ఎందుకంటే సరిగ్గా కౌంటింగ్
ఫలితాలు వెలువడుతున్న క్రమంలో ఆమె త్రిష ఎక్కడున్నారనేది కూడా ఇక్కడ చాలా ప్రస్తావించాల్సినటువంటి ఒక సందర్భం. ఎందుకంటే అక్కడ కౌంటింగ్ ఫలితాలు తమిళనాడులో కౌంటింగ్ జరుగుతున్నప్పుడు, కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నప్పుడు త్రిష ఇక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనంలో ఉన్నారు. అంటే విజయ పార్టీ విజయం సాధించాలని చెప్పి వెంకటేశ్వర స్వామి కొలువు తీరినటువంటి పరిస్థితి త్రిష ఆ విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఓవైపు కౌంటింగ్ జరుగుతుంది, ఫలితాలు వెలువడుతున్నాయి, టీవీకే పార్టీ లీడ్లో కనిపిస్తుంది మొదటి రౌండ్ నుంచి అన్నప్పుడే ఇక్కడ తిరుమలలో ప్రత్యక్షమయ్యారు త్రిష. సో ఈ రెండింటిని పరిశీలించి చూసినప్పుడు త్రిషకు విజయకు ఉన్నటువంటి అనుబంధం కానీ, ఆ సామీప్యత కానీ, ఆ సాన్నిహితం కానీ క్లియర్గా అర్థమవుతుంది. తమిళనాట ఇప్పుడు అనూహ్య విజయం సాధించినటువంటి టీవీకే పార్టీ విజయంలో త్రిష పాత్ర చాలా కీలకమని చెప్పి అందరూ అందుకే చెబుతున్న విషయం. ఇక ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ 2 చోట్ల విజయం సాధించారు. అది ఒకటి పెరంబూర్, రెండవది తిరుచి ఈస్ట్ నియోజకవర్గాలు. విజయ్ అయితే పెరంబూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగాలి, తిరుచి ఈస్ట్ నుంచి రాజీనామా చేయాలని చెప్పి దాదాపుగా ఆయన నిర్ణయించుకున్నారు. మరి ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు టీవీకే పార్టీ నుంచి? టీవీకే పార్టీ విజయ్ ఖాళీ చేసినటువంటి రాజీనామా చేయనన్నటువంటి తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే టాపిక్ అనే ప్రశ్న ఉదయించినప్పుడు త్రిష పేరు వినిపిస్తుంది. త్రిష ఖచ్చితంగా తిరుచి ఈస్ట్లో త్రిషను విజయ్ నిలబెట్టి గెలిపించుకుంటారనే ఆ ఒక వాదన గట్టిగా వినిపిస్తోంది. త్రిష తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆమెను క్యాబినెట్లో తీసుకుంటారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పటికే చాలామంది సిద్ధాంతులు కానీ జ్యోతిష్యులు కానీ ఇప్పటికే త్రిషకు క్యాబినెట్ స్థాయి హోదా ఉంటుందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. సో ఇది క్యాబినెట్ హోదా స్థాయి ర్యాంక్ ఇస్తారా లేదా నేరుగా క్యాబినెట్లో తీసుకుంటారా? ఇప్పుడు తిరుచి ఈస్ట్లో విజయ్ రాజీనామా చేసిన తర్వాత తిరుచి ఈస్ట్ నుంచి ఆ స్థానం నుంచి త్రిషకు టికెట్ ఇచ్చి పోటీ చేసి గెలిపించుకుంటారా? ఈ రకరకాల ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మొత్తానికి త్రిష చుట్టూ ఇప్పుడు తమిళ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు తమిళ రాజకీయాలు కౌంటింగ్ వచ్చినప్పటి నుంచి కాకుండా ముందు నుంచే దాదాపుగా ఎన్నికలకు 6-7 నెలల ముందు నుంచే టీవీకే పార్టీ పాత్ర ఎలా ఉండబోతుంది, టీవీకే పార్టీ డిఎంకే ఓట్లను చీలుస్తుందా, టీవీకే పార్టీ ఎన్ఆర్డీఎంకే ఓట్లను చీలుస్తుందా, టీవీకే పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నటువంటి దళిత వర్గం ఓట్లు ఏ పార్టీ నుంచి టీవీకే పార్టీ వైపు మళ్ళుతాయి, యూత్ ఏదైతే పెద్ద ఎత్తున కొత్తగా ఓటర్లు నమోదయ్యారో, కొత్తగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారో యువత ఎటువైపు మళ్ళుతుంది, టీవీకే పార్టీ ఎవరి ఓట్లకు గండి పెడుతుంది, ఎవరి ఓట్లను చీలుస్తుందనే ఒక ప్రశ్న పెద్ద ఎత్తున వినిపించినప్పటి నుంచి ఈ వాదన ఓవైపు వినిపిస్తుండగానే మరోవైపు త్రిష చుట్టూ కూడా రాజకీయాలు తిరిగాయి. ఆఖరికి టికెట్ల జారీ విషయంలో కూడా 2026 ఎన్నికల్లో త్రిష చుట్టూ లాబింగ్ కోసం చాలామంది నేతలు పడిగాపులు కాశారనేది కూడా తెలుస్తున్నటువంటి విషయం. సో అందుకే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయం వెనుక త్రిష పేరు ఇప్పుడు వినిపిస్తుంది, త్రిష పేరు మారుమోగుతుంది. త్రిష ఇప్పుడు తమిళ రాజకీయాల్లో గతంలో వాక్యూమ్ అన్నటువంటి అమ్మ లేదా చిన్నమ్మ స్థానాన్ని ఈమె ఆక్రమిస్తుందానే, ఈమె సాధిస్తుందా అనే ఒక వాదన కూడా లేకపోలేదు తమిళ రాజకీయాల్లో. మొత్తానికి త్రిష చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు విజయ్ చుట్టూ తిరిగినటువంటి రాజకీయాలు ఇప్పుడు త్రిష చుట్టూ, త్రిష ఒక హాట్ టాపిక్ అంశంగా మారిపోయారు తమిళనాట రాజకీయాల్లో. ఖచ్చితంగా తిరుచి ఈస్ట్లో విజయ్ రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాన్ని త్రిషకే కేటాయిస్తారనేది వాదన వినిపిస్తుంది. మరి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సింది. వాస్తవానికి ఈ అంశంపై త్రిష చుట్టూ తిరుగుతున్నట్టు రాజకీయాలు కావచ్చు, త్రిష టికెట్ల జారీ విషయంలో త్రిష ఇంటి చుట్టూ నేతలు క్యూ లైన్లలో పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కావచ్చు, త్రిష తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తారు, త్రిషకు క్యాబినెట్ స్థానం కల్పిస్తాడు విజయ్ అనే విషయంపై కావచ్చు, రకరకాలుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో తమిళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కాకుండా వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దీనిపై నిన్నటి నుంచి అంటే రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మొన్నటి నుంచి ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 4వ తేదీన కౌంటింగ్ ట్రెండ్స్ బయటకు వచ్చినప్పటి నుంచి త్రిష ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణగా మారిపోయారు. త్రిష చుట్టూ ఇప్పటివరకు ఏదైతే అంశాలు చర్చించుకున్నామో, త్రిష పోటీ చేస్తారు తిరుచి ఈస్ట్ నుంచి అని కానీ, లేదా త్రిషకు క్యాబినెట్లో స్థానం ఉంటుందని కానీ, లేదా త్రిషకు క్యాబినెట్ స్థాయి హోదా కల్పిస్తారనే విషయంలో కానీ సోషల్ మీడియా మాధ్యమాల్లోనే కాకుండా తమిళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు చక్కర్లు కొడుతున్న టీవీకే పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగని ఈ వార్తలన్నీ నిరాధారం, ఇందులో ఎలాంటి సత్యదూరం
లేదు అనే ఖండన కూడా రాలేదు. అంటే టీవీకే పార్టీకు ఈ జరుగుతున్నటువంటి ప్రచారం గురించి టీవీకే పార్టీ అధినేత కూడా విజయ్‌కు కూడా తెలుసు. కానీ ఎక్కడా ఈ విషయాన్ని ఖండించలేదు సరికదా! ఇది తప్పా కాదా అనేది కూడా చెప్పని పరిస్థితి. సో, ఓవరాల్‌గా పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఇదే పరిస్థితి కనిపించవచ్చు. తిరుచి ఈస్ట్‌లో త్రిష పోటీ చేసి క్యాబినెట్ హోదా దక్కించుకుంటారనే ఒక వాదన గట్టిగా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఒక ప్రధానమైనటువంటి వార్తాంశంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి విజయ్ ఆమెను క్యాబినెట్‌లో పోటీ చేయించి టికెట్ ఇచ్చి క్యాబినెట్‌లో తీసుకుంటారా? లేదా ఇలా తీసుకోవడం ద్వారా లేనిపోని విమర్శలకు గురవుతారా? అటువంటి విమర్శలు ఎందుకు కొని తెచ్చుకోవడం అని చెప్పి త్రిషను అక్కడికే పరిమితం చేస్తారా? ఇవన్నీ విజయ్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశాలు. విజయ్ నిర్ణయం ఏమైనప్పటికీ విజయ్ తీసుకునే నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ తమిళనాట మాత్రం త్రిష ఒక హాట్ టాపిక్‌గా, ఒక రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఖచ్చితంగా మారుతారు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా సరే, అంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇప్పటికిప్పుడు త్రిషకు పోటీ చేసే అవకాశం కల్పించినా, కల్పించకపోయినా, క్యాబినెట్ హోదా ర్యాంక్ ఇచ్చినా, ఇవ్వకపోయినా రానున్న రోజుల్లో మాత్రం త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు విజయ్ తర్వాత త్రిష చుట్టూనే తిరుగుతాయనే దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు అనేది అందరూ చెబుతున్నటువంటి మాట.